కోసం ఇంతలా ఆలోచించే మీరు నా సంతోషం ఎక్కడుంటదో తెలుసుకోలేరా నాన్న? ప్రియా ప్రియా దగ్గరికి రా ప్రియా. ప్రియా 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 ఏవండి ఏవండి ప్రియా ప్రియా ప్రియా. అగో పార్క్ ఏది? పార్క్ కనబడతలేదు. అబ్బా పార్కేనా ప్రియ కూడా కనిపిస్తలేదా? ప్రియానా? ప్రియ ఎవరు? ఆ ప్రియ ఎవరో నువ్వే చెప్పాలి. కళల ప్రియ ప్రియ అని కలవరిస్తున్నావు కదా, ఏవతది? నాకేం తెలుసు అదేవతో? నీకే తెలుసు, కలవరిస్తున్నావు కదా బాగానే. ఒక కళ వచ్చింది, దిక్కుమాలిన కళ. అలాగా? ఏం కళ? దానికి నీకు లగ్గమైనట్టుగా వచ్చిందా? అది కాదే. అవునా? ఓహో, ఫస్ట్ నైట్ అయినట్టుగా కళ వచ్చిందా? నా కర్మ కాలి నాకు ఒక కళ వచ్చింది, దానికి ఇంతగానో రాద్దాంతం చేస్తానమైంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రాద్దంతం కాదు, ఇంకోసారి కనుక ఇట్లాంటి కళ వస్తే డైరెక్ట్ విడాకులే. హలో, ఎవరు? అలాంటి పేరుతో మా ఇంట్లో ఎవరు లేరండి. రాంగ్ నంబర్. రితిక ఎవరమ్మా ఫోన్ లో రాంగ్ నెంబర్ అంటున్నావు? ఎవరో ప్రియా అంటమ్మా. శ్రీనివాస్ ఉన్నాడా అని అడుగుతాంది. అమ్మ తోడే, ఆ ప్రియకు నాకు ఎటువంటి సంబంధం లేదే. అట్లనా? బిడ్డ ఆ నెంబర్ కి ఫోన్ చేయ, నేను మాట్లాడతా. సరే అమ్మా. అమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మ తోడే, ఆ స్విచ్ ఆఫ్ కు నాకు ఎటువంటి సంబంధం లేదే. నాకు నమ్మకం లేదు. సంబంధం నాకున్నది. నిద్రల ప్రియ ప్రియ అనుకుంటా సంబంధం కట్టే తోడే, నాకు ఎటువంటి సంబంధం లేదే. నిజమే లేదంటావు? తలుపుది తలుపుది, నువ్వు ఫస్ట్ తలుపుది. నేను తలుపు తీయా. నువ్వు ఇప్పుడు ఈ తలుపు తీయలేదనుకో నీ ఈపే వలుగుతుంది. తలుపు తీసినా నువ్వు నా ఈ పలు కొడతావు, నేను తీయా. నువ్వు గనుక ఇప్పుడు తలుపు తీయకపోతే తలుపే వాళ్ళు కొడతా. అబ్బా డాడీని అనుమానిస్తానవా అని అమ్మ. డాడీ శ్రీరామచంద్రుని అసంటోడు. థ్యాంక్ యూ బిడ్డ. నిన్ను ఇంకోసారి దాని ఫోన్ ఇట్లా రావాలని సంగతి చెప్తా బిడ్డ. మమ్మీ నేను కాలేజ్ పోతాననే. సరే బిడ్డ, మంచిగా చదువుకో. మీ ఇంట్లో చెప్పవా ఇక మన విషయం? చెప్దామంటే భయంగా ఉన్నది శివ. నువ్వు ఇట్లా భయపడుకుంటుంటే ఇక మన పెళ్ళి అయినట్టే. మీ వల్ల నొప్పియచ్చు కదా మన పెళ్ళికి. అదే ఆలోచిస్తాను శివ. నువ్వు అనాథవని చెప్తే మా వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో. నువ్వు అలానా కృతిక, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నువ్వు నాకు కావాలంతే. ప్లీజ్ నువ్వు ఎట్లనే చేసి మన పెళ్ళికి మీ ఎవరో నొప్పి.
సరే. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో పడిగెత్తింది భూమి. భవతి భిక్షాందేహి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పర్ణశాలలో నున్న పనతి నీవెవరె బాల, పర్ణశాలలో నున్న సరుగున భిక్షం పెట్టుము సఖియా బోయద బాల. ఎవరు నువ్వు? రావణాసురుడు ఏంది? కాదు, నా పేరు రమణాసూరి, ఎంగు బిచ్చగాని. పెళ్లిలో తద్దిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు. అబ్బో, అవురా? బిచ్చం పడుకోవడానికి వచ్చి గింత ఓవర్ యాక్షన్ చేసుడు అవసరమా? ఈ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే ఎవరు దేక్తలేరు. పోయి బుచ్చందే పోరి. లాగి బిందుతో కొట్టానంటే చెవులు మూసుకుపోతాయి. సరే తెత్త, ఆగు. ఇగో తీసుకో. గడప దాటియు భిక్షం పెట్టావలయున్న బాల, గడప దాటియు భిక్షం. అబ్బా, కడప దాటంగానే గద్ద లెక్క నన్ను ఎత్తుకపోదాని చూస్తానవా? వాడు ఎత్తుకపోవాలన్నా నువ్వు వాడికి లేస్తావానే? జల్ది అయ్యావా, ఎవరికి బాగా టైం అవుతుంది. అసలు ఊరంతా కవర్ చేయాలి. అయ్యో, ఇది ఒక కింద పడ్డది. ఆ స్ప్రేలో ఏమున్నది? ఇన్ననా? సెంటు ఉంది, సెంటు బాగుంటదా? కొట్టు, కొడతా. మీ ఇంట్లో ఉన్న డబ్బు బంగారం అంతా నాది. అయ్యో మన చెరులారా ఆగామైతిర మీరు, ఆగామైతిర మీరు. అగో వీడేడి? అగో అగో ఈయన కూడా పడిపోయాడు కదా. ఏమండి, లేదండి, ఇది ఏడి అడుక్కునేటోడు ఏడండి? ఇటు పోయిండు. ఇంట్లో చూడిపో, ఇంట్లో చూడిపో. అయ్యో, బీరువాళ్ళని ఓపెన్ చేసిన బంగారం అంతా ఎత్తుకపోయింది. అయ్యో అయ్యో దేవుడా, వీడి ఇంట్లో పీనిగెళ్ళ వీడిని ఎత్తుకపోన్న బంగారం నగలన్నీ ఎత్తుకపోయిండు. అయ్యో, ఈ పాడుగా లుంగి డ్రాయర్లు కూడా ఎత్తుకపోయింది కాదే. ఆ చీకిపోయిన డ్రాయర్లు ఉంటేంది పోతుంది, బంగారం అట్లా అంటే నా బంగారం బాయ్. ఇంకోసారి బంగారం అట్లా అంటే నా బంగారం బాయ్. ఏం చేద్దామంటావు మరి? ఏమే, పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేస్తా. ఏమని? బంగారం పోయిందనా? కాదే, డ్రాయర్లు పోయినాయి. ఎందుకు పనికి మాలిన నాకు అర్థం కాదు. నీ డ్రాయర్లు గంగలమోని గోదట్లో ఓను. నా బంగారం పోయిందా నేనేంటే నీ డ్రాయర్లకు వచ్చిందా? ఎడవకమ్మా ఎడవకమ్మా నా చెల్లెలో, ఎడవకమ్మా ఎడవకమ్మా నా చెల్లెలో. అమ్మా, నాన్న, నేను ఒక విషయం చెప్పాలనుకుంటానే. ఏంటి బిడ్డ? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటా. ఒసే ఒసే, ఏం మాట్లాడుతున్నావే? నిన్ను ఆగు. నువ్వు ఏంది బిడ్డ, నువ్వు ప్రేమించుడేంది, లగ్గం చేసుకుంటానుడేంది? శివ చాలా మంచోడు నాన్న. పైగా తను ఒక అనాథ, తనకంటూ ఎవ్వరు లేరు. అవునే, మేము నీకు లగ్గం చేయమనుకున్నావా? వాడేవాడు అనాథని అల్లుని చేసుకోమంటానవా? వాడి కులం తెలియదు, గోత్రం తెలియదు. అమ్మా, తనది మన కులమే నాటనే.
బిడ్డ నేను చిన్నప్పటి నుండి గారాబంగా పెంచుకున్నాం రా. నీకు ఏది కావాలంటే అది లేదనకుండా ఇచ్చినాం రా. నీ భవిష్యత్తు బాగుండాలని నీకు అమెరికా సంబంధం కూడా చూసినాం రా. కానీ నువ్వు ఇట్లా చేయబడితేరా. నా కోసం ఇంతలా ఆలోచించే మీరు నా సంతోషం ఎక్కడుంటుందో తెలుసుకోలేరా నాన్న? సరేరా, నీ సంతోషమే మాకు ముఖ్యం రా. ఫోన్ చేసి రమ్మంటా పిల్లాన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. మీ చదువు అయిపోగానే పెళ్లి పెట్టుకుందాం బాబు. పర్లేదు అంకుల్, మీరు ఎప్పుడంటే అప్పుడే. అట్లనా నాన్న? ఒక 20 సంవత్సరాల తర్వాత చేస్తాననే. అయిందా? బాగైందా? ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ గీత గోవిందం. ఏమైంది? రా దగ్గరికి. నా కోసం 2 సంవత్సరాలు ఆగినావు, కనీసం 2 గంటలు కూడా ఆగలేవా? అబ్బా నేను ఆగలేదు. శివా, శివా, అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? అది ఏంటి? అది ఏంటి? ఏమైంది? అదేంటి చదువు? రితిక, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను ఇంటి నుండి వెళ్ళిపోతున్నా. నా కోసం వెతకద్దు. అయ్యో, అనాథ మంచోడంటివి కాదే. అద్దం తిన్నావా? నేను అద్దం తిన్నావా? అమ్మ మంచోడనంటివి కాదే. ఎంత పని అయిపోయి.
బిడ్డ ఒక ముద్ద అన్నం తినమ్మా. నాకు అద్దమ్మా. ఇట్లా ఎన్ని రోజులు ఉంటావే వాడిని తలుసుకుంటా? వాడు నన్ను ఇట్లా మోసం చేస్తాడని నేను అనుకోలేదమ్మా. రితిక, రితిక. ఎవరు? ఉంది, రండి. ఓహో కవిత, నువ్వే నానే, దా కూసో. అంత మంచి నానే. కవిత, ఏం సంగతి? ఈ 21కి నా పెళ్లి ఉన్నదే, నువ్వు తప్పకుండా రావాలి. సారీ, నీ పెళ్లికి నేను రాలేకపోయినా. సారీ, ఈ టైంలో నీకు పెళ్లి కార్డు ఇచ్చి నేను బాధ పెట్టాల్సి వస్తుంది. రితిక, నువ్వు ఒక మోసగాన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, కానీ నేను కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటానా. మావాడు మీ ఆయన లెక్క కాదు, చాలా మంచోడు. కాకపోతే ఆయన ఒక అనాథ. శివ? అవును, తన పేరు శివనే. తన ఫోటో ఉందా నీ దగ్గర? ఉంది. ఒక్కసారి చూపియవానే. తనే. వాడు ఎవడనుకుంటున్నావు అమ్మా? రితికను పెళ్లి చేసుకొని మోసం చేసింది వాడే. అంటే వాడు నిన్ను మోసం చేసిండు, ఇప్పుడు నన్ను మోసం చేయాలనుకుంటాడు. ఇంకా వాడు ఇట్లా ఎంత మందిని మోసం చేసిండో. అవునే, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడి సంగతి ఏందో చూడాలి. మరి ఇప్పుడు ఏం చేద్దామే? చెప్తా విను. చెప్పు, ఏంటో ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నా. అది మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని నమ్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి మోసం చేసిపోయిండట. అది చాలా బాధపడుతుంది. అవునా? అలాంటి మోసగాళ్ళు ఏవటే మాలాంటి మంచులకు చెడ్డ పేరు వస్తుంది. శివ, ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. ఆ అబ్బాయిని ఎలాగైనా నువ్వే వెతికి పట్టుకోవాలి. అవునా? సరే, మన పెళ్లి కాగానే నేను అదే పని మీద ఉంటాలే. శివ, అగ మా ఫ్రెండ్ వచ్చింది, చూడొకసారి. నిన్ను ఎంత నమ్మిందా నేను? నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నన్ను కూడా మోసం చేయాలనుకున్నావు కదా రచ్చి. ఏమే, ఇది చంపేద్దామా? లేదే, వీడు ఇంకొకసారి ఏ అమ్మాయి జోలికి పోకుంటుండాలి. అదెట్లనే? ఎట్లనా? అందరికి నమస్తే, నేను రితిక. వెల్కమ్ టు కేఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిగతాదంతా మా డాడీ చెప్తాడు, ఇనుర్రి. ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం ఏమంటే, అమ్మాయిలు ప్రేమించండి, కాకపోతే పిల్లవాడి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ప్రేమించి మోసపోవద్దు. ఇలా మోసపోవడం వల్ల మా షార్ట్ ఫిల్మ్ లోనే 2 అమ్మాయిలు ఎలా మోసపోయారో మీరు చూశారు. దయచేసి చూసి ప్రేమించండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ప్రేమించండి, మోసపోకండి. జై హింద్.